ఇస్తూ వెళ్ళాలి. పత్రికల్లో వస్తున్న వార్తలు, గొడవలు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక కార్యకర్త మీద ఎమ్మెల్యే కేసు పెట్టాడు. పార్టీకి తెలుస్తుంది కదా అది. పార్టీ వెంటనే ఏందా అది తప్పు కదా, కుర్రాడిని పిలిచి మాట్లాడు, నువ్వు కలుపుకో నువ్వు అని చెప్పాలి కదా. చెప్పినోడెవడు? ఎమ్మెల్యేకి చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి రన్నింగ్ చేయాలి కదా. అసలు ఆఫీస్ నడిపినోడెవడు? ప్రాక్టికల్గా చివరిలో విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ తీసుకెళ్ళి ఆయన నెల్లూరు వేసేసాడు. పార్టీని అసలు నడిపినోడు ఎవడున్నాడు ప్రాక్టికల్గా? అంటే ఇంకొక పవర్ బెల్ట్ అవుతుందని ఫీల్ అయ్యారు అక్కడ. జగన్ ఎక్కువగా ఫీల్ అయిపోయింది ఏంటంటే షర్మిల ఒక పవర్ సోర్స్ అయిపోతుంది, తర్వాత అనిల్ ఒకటి అయిపోతాడు, విజయం ఒకటి అయిపోతుంది, పార్టీ ఒకటి అయిపోతుందని. పవర్ సోర్సెస్ ఇన్నుంటే నిజంగా ప్రమాదం. ఎవరిష్టం వచ్చిన రాజకీయం వాళ్ళు నడుపుతారు. అందుకని మొత్తం సింగిల్ సెంట్రిక్గా పెట్టుకున్నాడు. బానే ఉంది. అప్పుడు సంస్థాగత నిర్మాణం ఎక్కడ చేసుకొచ్చాడు ఇట్లాగా? ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ కార్యకర్తల సమస్య పరిష్కారం ఏంటి, నగరాల అధ్యక్షులు ఏంటి, వాళ్ళ పని ఏంటి? వ్యక్తి సెంట్రిక్గా వదిలేశాడు. ఆ వ్యక్తి అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు. అలా